This video is for educational and informational purposes only. Please do your own research before applying. ప్రభుత్వ టెలికాం సంస్థలో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ ఉద్యోగాలకి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 50,000కి పైగా జీతం అయితే ఇస్తారు. అండ్ ఈ ఉద్యోగాలకి బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ లేకుండా సెలెక్షన్ చేస్తారు. సో నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరి వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు గ్రామీణ రెవెన్యూ శాఖలో చేసే జీపీఓ గ్రామ పాలన 5,954 జీపీఓ ఉద్యోగాలకు కూడా ఉద్యోగాలకు సంబంధించి కూడా బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. దానికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఖచ్చితంగా ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఈ ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని కూడా డీటెయిల్గా అయితే చూడండి. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న బిఎస్ఎన్ఎల్ వాళ్ళైతే ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లెవెల్ ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు 2026 ఇయర్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.bsnl.co.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ కానీ ఆర్గనైజేషన్ వచ్చేసి బిఎస్ఎన్ఎల్ అంటే భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళైతే సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రోల్స్ కోసం రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వాటికి ఉండాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఇందులో టోటల్ 120 వేకెన్సీస్ ఉన్నవి, ఎంత శాలరీ ఉంటుంది, ఎంత ఏజ్ లిమిట్, సెలక్షన్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలి అన్నీ నేను ఇదే వీడియోలో చెప్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమైతే అవుతుంది. సో క్వాలిఫికేషన్ ఏముండాలంటే స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో ఒకవేళ ఇప్పుడు నేను చెప్పబోయే క్వాలిఫికేషన్ ఈ వీడియో చూసిన వాళ్ళకి లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికున్నా ఖచ్చితంగా వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి, చాలా యూజ్ అవుతుంది. సో ఫస్ట్ మీకు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఇన్ టెలికాం వేకెన్సీస్కి బ్యాచిలర్స్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదా బ్యాచిలర్స్ ఆఫ్ టెక్నాలజీ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ తోటి మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికాంలో చేసిన, ఎలక్ట్రానిక్స్లో చేసిన, కంప్యూటర్ సైన్స్లో చేసిన, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీస్లో చేసిన, లేదా ఎలక్ట్రికల్ కానీ లేదా ఇన్స్ట్రుమెంటేషన్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. అంటే బి లేదా బీటెక్ ఇన్ ఇప్పుడు నేను చెప్పిన డిసిప్లిన్స్లో చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. లేదా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ ఫైనాన్స్ వేకెన్సీస్కి సిఏ చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ కానీ లేదా అకౌంటెన్సీ సిఎంఏ చేసినా కూడా ఎలిజిబుల్ ఉంటారు. సో ఓన్లీ ఇప్పుడు నేను చెప్పిన క్వాలిఫికేషన్స్ ఉన్న ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే ఈ నోటిఫికేషన్స్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. నెక్స్ట్ ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ ఏంటంటే ప్రతి ఒక్కరికి 7th March 2026 కల్లా మినిమం 21 ఇయర్స్ ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 30 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ తోటి 33 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ తోటి 35 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే 10 ఇయర్స్ ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి మీరు 40 ఇయర్స్ ఉన్నా సరే ఈ జాబ్స్కి అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే E3 గ్రేడ్ ప్రకారం మీకు బేసిక్ పైన 24,900 నుంచి 50,500 వరకు శాలరీస్ పొందొచ్చు. సో ఇవి చాలా బెస్ట్ జాబ్స్ కాబట్టి మీకు చాలా అడిషనల్గా అలవెన్సెస్, బెనిఫిట్స్ చాలానే ప్రొవైడ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి. అండ్ సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫస్ట్ 2 ఇయర్స్ మీకు ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది. దాని తర్వాత మీకు సర్వీస్ బాండ్ 5 ఇయర్స్కి సంబంధించి సర్వీస్ బాండ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అవి మీరు సెలెక్ట్ అయ్యాక ఫర్దర్గా మీకు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసి ఇస్తారనమాట. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎంసీక్యూ టైప్లోనే సిబిటీ కండక్ట్ చేస్తారు. దాని తర్వాత మల్టిపుల్ సెషన్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తే మీకు నార్మలైజేషన్ ఉంటుంది. దాని తర్వాత సిబిటీ స్కోర్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళకి డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్తో ఫైనల్ సెలక్షన్ అయితే చేస్తారు. సో మీకు సిబిటీ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే దీనిలో పార్ట్ 1 ఉంటుంది, పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1లో మీకు యాప్టిట్యూడ్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్,
తర్వాత పార్ట్ 2లో మీకు టెక్నికల్ కోర్ నుంచి 160 క్వశ్చన్స్ 160 మార్క్స్ టోటల్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ 180 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. సో మీకు దీన్నే బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ కూడా ఉంటుంది. అండ్ మీకు ఈ ఎగ్జామ్కి సంబంధించి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. 1/4 నెగిటివ్ ఉంటుంది. అంటే మీరు ఒకటికి రైట్ పెడితే ఒక మార్క్స్ ఇస్తారు, కానీ 4 తప్పు పెడితే ఒక మార్క్ కూడా కట్ చేస్తారు. అండ్ జనరల్ వాళ్ళకి మినిమం 40% ఆఫ్ మార్క్స్ రావాలి. అండ్ అంటే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి 35% ఆఫ్ మార్క్స్ వచ్చినా సరిపోతుంది. అంటే పర్ పార్టీకి 40%, ఓవరాల్గా 50% ఉండాలి. ఇదే రిజర్వేషన్ ఉన్న వాళ్ళకి పర్ పార్టీకి పార్ట్ 1 పార్ట్ 2 ఉంది, అట్లా పర్ పార్టీకి 35%, ఓవరాల్గా 45%. ఇవి జస్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్, కాకపోతే మెరిట్ లిస్ట్తోనే సెలెక్షన్ అయితే చేస్తారు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా మీకు 27 ఎగ్జామినేషన్ సిటీస్ ఉన్నవి. అలా మన తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడలో. సో మీకు ఏది దగ్గర అవుతుందో ఆ లొకేషన్ని ఎగ్జామ్ సెంటర్గా పెట్టుకొని మీరు అక్కడికి వెళ్ళి రాసుకోవచ్చు. తర్వాత మీకు అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ అయితే ఒకేలా లేదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు 1250 రూపీస్ ఉంటుంది, మిగతా వాళ్ళకి 2500 ఉంటుంది. ఇది అఫీషియల్గా బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేటప్పుడు చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే యాక్చువల్గా మీకు అప్లికేషన్ అనేది 5th ఫిబ్రవరి నుంచే స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మీకు 7th మార్చ్ వరకు ఉంటుంది. సో అప్లికేషన్ ఎడిట్ చేసుకోవడానికి మీకు 8th మార్చ్ నుండి 15th మార్చ్ వరకు ఇస్తారు. అండ్ టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు. 29th మార్చ్లోనే ఎగ్జామ్ పెడతారంట. సో మీకు అంటే వితిన్ 1 మంత్లోనే మీకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. సెలక్షన్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్ ఉంటుంది. కాబట్టి అర్హత ఉండి మంచి బిఎస్ఎన్ఎల్ సంస్థలో పర్మనెంట్ జాబ్ చేయాలనుకుంటే మాత్రం మిస్ చేసుకోకండి. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మీకు డైరెక్ట్ అప్లై లింక్ కూడా ఇస్తాను. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవాలి, అకౌంట్ లేకపోతే ఓటీఆర్ చేసుకోవాలి. దాని తర్వాత దానిలో మీరు ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ఇంకా మీ 10th సంబంధించి డిగ్రీకి సంబంధించి సర్టిఫికేట్స్ అవి కూడా అడుగుతుంది. అండ్ పేమెంట్ మీ కేటగిరీని బట్టి ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ కార్డు ద్వారా కానీ చేసేసి లాస్ట్కి అప్లికేషన్ సబ్మిట్ చేశాక మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసేట్లు ఫామ్ వస్తుంది. దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీబీ అప్పుడు కానీ ఫర్దర్ సెలెక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే సో ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ వస్తుంది డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ అని చెప్పి. ఇక్కడ అప్లై నో పైన క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి లాగిన్ అయిపోవాలి. అకౌంట్ లేకపోతే కిందకి స్క్రోల్ చేస్తే న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. తర్వాత ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీ ఫస్ట్ నేమ్ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేస్తూ రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయిపోయి అక్కడ డాక్యుమెంట్స్ అవన్నీ అడుగుతుంది, అవి కూడా అప్లోడ్ చేసి లాస్ట్కి పేమెంట్ కేటగిరీని బట్టి పేమెంట్ వస్తుంది. అది కూడా చేసేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు మార్చ్లోనే ఎగ్జామ్స్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తారు. ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ వాళ్ళైతే ఈ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ టెలికామ్ అండ్ ఫైనాన్స్లో వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మీకు కనుక ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. మీకు క్వాలిఫికేషన్ అనేది స్పెసిఫిక్గా ఉంది కాబట్టి మీకు కాంపిటీషన్ కూడా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.